ఆంధ్రప్రదేశ్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో భారీ వర్షాలు కొన్ని చోట్ల మరికొన్ని చోట్ల అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. కొన్ని జిల్లాలకు ఆరెంజ్, మరికొన్ని జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది. దీంతో అధికారులు ప్రజలను అప్రమత్తం చేశారు. మరొక వైపు ప్రకాశం బ్యారేజ్ వద్ద వరద నీటి ప్రవాహం పెరగడంతో అన్ని గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. దాదాపు 4 లక్షల క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తుండటంతో లోతట్టు ప్రాంతాల వారిని అలర్ట్ చేస్తున్నారు. వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. విశాఖ, గంగవరం, కాకినాడ, మచిలీపట్నం, నిజాంపట్నం పోర్టుల్లో 3వ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని హెచ్చరిస్తున్నారు. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, అల్లూరు, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక మిగతా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. లేటెస్ట్ వెదర్ అప్డేట్స్ పై మా విశాఖ ప్రతినిధి అనురాధ అందిస్తారు. ప్రస్తుతం అల్పపీడనం కొనసాగుతూ ఉంది. అల్పపీడనం ప్రభావంతో ఇటు కోస్తా ఆంధ్ర అంతా కూడా భారీగా వర్షాలు అయితే కురుస్తున్నాయి. అయితే బుధవారం నాటికి మరొక అల్పపీడనం కూడా బంగాళాఖాతంలో ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనాలు వేస్తుంది. ఈ నేపథ్యంలో అల్పపీడనాల ప్రభావంతో ఇటు విశాఖపట్నం నుంచి అటు కోనసీమ జిల్లాల వరకు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలియజేసింది. ఇప్పటికే ఈ జిల్లాలన్నింటికి కూడా యెల్లో అలర్ట్స్ కూడా జారీ చేశారు. మరోవైపు రాయలసీమ ప్రాంతంలో కూడా భారీ వర్షాల నుంచి మోస్తరు వర్షాలు ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అయితే ప్రస్తుతం శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, అనకాపల్లి, కోనసీమ, గోదావరి జిల్లాలన్నింటిలోని కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల తీవ్రతకి ప్రజలైతే మాత్రం ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే అవస్థలు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమైపోయాయి. రోడ్లన్నీ కూడా పూర్తిగా జలదిగ్బంధం అవుతున్న నేపథ్యంలో ప్రజలైతే మాత్రం ఎవరూ బయటికి రావద్దు, అత్యవసరమైన సమయాల్లో మాత్రమే బయటికి రండి అని జిల్లా యంత్రాంగం కూడా ఇప్పటికే వాళ్ళందరికీ కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. కలెక్టరేట్స్ లో కంట్రోల్ రూమ్స్ కూడా ఏర్పాటు చేశారు. టోల్ ఫ్రీ నెంబర్స్ కూడా ఏర్పాటు చేశారు. ఏదైనా సహాయక చర్యలు అవసరమైతే కనుక వెంటనే సిబ్బంది అందుబాటులో ఉండాలని సిబ్బందికి సెలవులను కూడా రద్దు చేశారు. మొత్తానికి చూసుకుంటే కనుక మరొక 3 రోజుల పాటు ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మరొక 2 రోజుల పాటు తేలిక నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అన్ని పోర్టుల్లోని కూడా 3వ నెంబర్ ప్రమాద హెచ్చరిక కొనసాగుతూ ఉంది. విశాఖపట్నం, నిజాంపట్నం, కళింగపట్నం, మచిలీపట్నం ఈ అన్ని పోర్టుల్లోని కూడా 3వ నెంబర్ ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది. మత్స్యకారులకైతే మరొక 6 రోజుల పాటు హెచ్చరికలు కొనసాగుతూ ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. వాతావరణ శాఖ ఇచ్చిన అలర్ట్స్ తో ఇప్పటికే విపత్తుల శాఖ కూడా అలర్ట్ అయింది. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అందరూ యంత్రాంగాల్ని కూడా అప్రమత్తం చేసింది. అన్ని జిల్లాల్లోని కూడా ఈ రోజు, రేపు కూడా అల్పపీడనాల ప్రభావంతో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి. కొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్స్ అండ్ కొన్ని జిల్లాలకు యెల్లో అలర్ట్స్ కూడా ఇవ్వడం జరిగింది. మొత్తానికి చూసుకుంటే కనుక మరొక 3 రోజుల పాటు విస్తారంగా ఏపీ అంతా కూడా వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు, యంత్రాంగం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది. ఇది లేటెస్ట్ వెదర్ ఇన్ఫో. వీడియో జర్నలిస్ట్ ధనుష్ తో అనురాధ, HM టీవీ, విశాఖపట్నం.